దొరుకుతలేరు. రేపేమో ఖచ్చితంగా నాటేయాలి. పనిలో మన్ను కూడా రేపు నాటేసుడు ఉండే ఒక్కోళ్ళైనా దొరికితే మంచిగా ఉండు కదా. దొరుకుతలేరు. నర్సవ ఉన్నది కదా. ఓ నర్సవా, రేపు ఎటు పోతున్నావు? ఏం చేస్తున్నావు? ఇడ పుండి కడుకుంటున్నా. రేపు ఈయన నాటే వస్తావా? మాకిన రాను పుండి కడుకుంటున్నా. పుండి కడే పనికి శాసనాచలేదుకో వాళ్ళ నన్న తీసుకోపో. అవి కొద్దిగా మెల్లగా నన్నది అన్నాడు దావా. ఓలు దొరికి మునుగుతలేరు నాకు. అట్టగాని ఒడ్డు మీద కూర్చుంటా బిడ్డ. 500 కైకిలు ఇవ్వాలి నాకు. మరి ఏంది కూర్చున్నందుకే 500 ఇవ్వాలా నీకు? ఇక నువ్వు నాటేసినట్టే నేను చూసినట్టే పో. మంచిగా కూర్చో అట్నే. ఇక పని చేసుకొని ఇది నువ్వు ఇంతలో పండు వాళ్ళగా కుండి కడుకోగా వచ్చినావు. నన్ను పిలిచినావు. నన్నే తిట్టుకుంటా పోతున్నావా? దాన్ని మందలిచ్చి గాలికో గంపను ముట్టికేసుకున్నట్టు అయిపోయి బతుకు. ఇటోళ్ళన్నా వెళ్తా ఇంకోళ్ళని దొరకరా? పెదవా, ఓ పెదవా, రేపు ఎటు పోతురు బాబా? సత్యనంలో కరే పోతున్నా బిడ్డ. అంటే 3 రోజుల తర్వాత ఉన్నది నాకు. సరే అవ్వ, ఈ పెద్దవ్వ కూడా అత్తలేదు. ఏం చేసుడు? రేపు నాటేసుడు ఉండే. ఇక వాళ్ళన్నా వెళ్తా మళ్ళా. వాడు కర్రవాడు మెత్తన మెత్తడే కర్రవాడు. అయ్యో అమ్మా, ఇదేంటి ఇదేంటా ఇది నేను చూడలా. ఏందే మీ అయ్య పొద్దుగాలే అయినట్టున్నాడు. జోరు పాటలు వస్తున్నాయి. ఇంకా ఇప్పుడేం చూసినావే? ఇంకో కథ గంట అయితే మళ్ళీ 90 ఎత్తాడు. తాగింది దిగేదాకా పొట్టే కుడతాడు. మరి గంధారం తాగితే మీ అమ్మ ఏమన్నదా అని? ఎందుకేమన్నది? రాత్రి అయితే పొట్టేసుకుంటే చంపుతుంది. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? మరి గంట ఎంపంగా తాగుడు అవసరమా మీ అయ్యకి? మా అయ్యను తన్నినా మారడు, గుద్దినా మారడు. గంధారం తాగితే మీ అయ్యని పెళ్ళెట్లా చేస్తాడే? ఇక మా అయ్య మారడే. ఏమో బాగా మాట్లాడతారు ఏంటి? ఏం లేదే, నీ పెళ్ళి ఎప్పుడైతుందా, మాకు దావత్ ఎప్పుడు ఇస్తామా అని చూస్తున్నామే. నా పెళ్లి గురించి మీకెందుకే, ముందు మీరు చేసుకోర్రి. చేసుకుందాం ముగ్గురం ఒకటేసారి చేసుకుందాం. కానీ నిన్న రమేష్ సార్ ఫోన్ చేసి ఫ్రెషర్స్ పార్టీకి 500 పట్టుకొని రమ్మన్నాడు. ఏంటి 500? 500 500 అని తెలిస్తే మా అయ్య గుండాకి చస్తాడు కావచ్చే. మా వాళ్ళు అయితే నన్ను బొంద పెడతారే. కాలేజీకి పంపించుడే ఎక్కువ. ఇంకా 500 ఏడిస్తారు. 500 అంటే నాకు కూడా కష్టమేనే. 100-200 అయితే మంచిగుంది. ఏం చేస్తుర్రా? ఇడ కనబడతలేవా? ముచ్చట పెడుతున్నాం. మా కనబడుతుంది ముచ్చట. ముసలోళ్ళు పెట్టాలి, మీ అసలు పడసోళ్ళు కాదు. మా అసలు పడిసోళ్ళు ముచ్చట పెట్టకపోతే ఇంకేం చేయమంటున్నావు? పని చెయ్యాలే. పనా? ఇప్పుడేం పని ఉంది చేసేటానికి? పని ఎందుకు లేదురా? ఇప్పుడు పొలాలు వేసే సీజనేనే. నేను వారం రోజులే కైకిలోలకు తిరగబట్టి ఒక్క పురుగు కూడా ఇంటికాడ లేరు. విన్నావా? మీరేమో ఇక్కడ ముచ్చట పెట్టబడుతుంది. నాకు బొచ్చెడు పని ఉంది, కానీ పని చేసేటోళ్ళు దిక్కులేరు. మీరు అత్త అంటే ఎప్పుడు రేపు పొద్దుగల మనకు నాటేసుడు ఉన్నది. రారి, మీకు మనిషికి 500 ఇస్తా. 500 అయితే ఫ్రెషర్స్ పార్టీకి ఖర్చులకు అవుతాయి. ఆనే పోదామానే? పోదాం పాయే. మన ఇంట్లో ఎట్లా ఇయ్యరు? ఏందే మీరు మాట్లాడుకుంటారు? మంచిగా పార్టీ ఖర్చుకి వెళ్తాయి 500. పోదాం పారి. పోదాం. గంగాధరన్న మేము ముగ్గురం వస్తాం. ఇగో గంగాధరన్న అత్తం గాని ఎండ కొడితే థమ్స్అప్ తెప్పియాలి, వాన కొట్టింది అనుకో చాయ్ తెప్పియాలి, చలి పెడితే బజ్జీలు తెప్పియాలి. అట్లా అయితేనే అత్తం. అవన్నీ తెస్తేనే అత్తం, లేకుంటే రాము. ఇది నేను చూడలా. మీరు గిట్ల డిమాండ్ చేయబట్టే ఎక్కడి నుంచో ఎవడెవడో వచ్చి మనకు పనులు లేకుండా చేస్తుర్రు. మీకు 500 ఇచ్చుడేంది, మీరు అడిగిందల్లా తెచ్చుడేంది? మీకు థమ్సాపులు తేవాలి, బజ్జీలు తేవాలి, సాయలు తేవాలి. ఇవన్నీ తెచ్చినాక నాకెందుకు? ఆ బీహార్ వాళ్ళకు 400 ఇస్తే వాళ్ళే మొత్తం వేసిపోతారు. పో, నేను వాళ్ళతోనే వేయించుకుంటా. బీహార్ వాళ్ళని పిలిపించుకుంటారు అట్నే. ఓ గంగాధరన్న ఆగాగు. నీ బజ్జీలు బొందలవో, నీ ఛాయ్ బొందలవో, నీ 500 అయితే 500 మేము అత్తాం దా. మరి గట్ల అన్నారు, మంచిగా ఉంది. జల్ది పొద్దుగాల గణేష్ వాళ్ళ ఇంటికాడ ఆటో పెడతా. ఆల పొద్దుగా వచ్చి ఆల పొద్దుగా వేసుకొని రారి. విన్నారా? సరే మరి. రాజగాన వాళ్ళను ఒట్లు ఎక్కువ పంపించిన
చెక్కిర్రు అంటవా? వాళ్ళు మా ఊళ్ళో నెంబర్ 1 పనివంతులు. ఇది వరకు నేను పోయేసరికి వాళ్ళు ఒడ్లు ఎక్కి వాళ్ళు రోడ్డు మీద కూర్చుండే ఉంటారు. నాకు తెలిసి ఒడ్లన్నీ ఎక్కుడు అయిపోయింది కావచ్చు. ఇక గొర్రె కొట్టించుడే. ఇక ఎవరు వారి ఏం చేస్తున్నారు ఈడ? మంచి ఒడ్డు మీద ఉన్నా ఏంది? ఏందా ఒడ్డు ఎక్కువ పంపిస్తే ఒడ్డు మీద మంచిగా జరుగుడు అన్నాడు అన్నవేంద్రా? మరి పండకుంటే ఏం చేయమంటావే? గౌడ్లు మాకేడే ఎక్కత్తది. ఇంత నేనన్నా వండుకుని ఫోన్ చూస్తానా? గైడా ఏం చేస్తాడు? ఏం కూర? పప్ప. ఇలా మాది కూడా పప్పే. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఓరు సాంజిగా నీ ఫోను బొందల ఫోను ఎవరితో మాట్లాడుతున్నా ఫోను? మిమ్మల్ని ఓట్లు ఎక్కువ పంపిస్తే ఏం చేస్తుర్రా? నీ ఫోను బొందల ఫోను. ఓ అన్న బరువున్న టొర్రకే మా 4 లైన్లు ఉంది, దర్శకొని వస్తుంది. నేను బర్రోరినట్టు వరుతున్నాన్రా. మిమ్మల్ని పొద్దుగా ఓట్లు ఎక్కువని పంపిస్తే ఈడేమో ఈ ఓటు మీద అన్నాడు, నువ్వేమో లవర్తో మాట్లాడుతున్నావా? ఆడేర్రా ఇంకో రాజుగాడు. గడ ఒడ్డు ఎక్కుతుండు ఈడుపో. ఈడు ఏం ఊడుతావు కానీ నువ్వు? నాకు తెలుసురా రాజుగాడు ఒక్కోడే పనివంతుడని. మీ లెక్క తర్ర కంపెనీ కాదురాడు. ఆడు ఒక్కోడు 10 ఓట్లైన బ్యాంక్ నిల్చుడు ఎక్కుతున్నాడు. అబ్బా పనిగాళ్ళ పెడతా. ఓ రాజుగా నిన్ను మంచి పనివంతుడు అనుకుంటుని గారా? ఆ శత్రి ఏంది, ఆ కుర్చీ ఏంది, కూడా నోట్లు గిట్ల ఎక్కుతారా? నీకెందుకు నెత్తి మీద శత్రే పెట్టుకుంటున్నావు, తాడి పత్రనే పెట్టుకుంటున్నావు, లేకపోతే టెంట్ వేసుకుంటు నీకెందుకే? నీకు మొత్తానికైతే ఓట్లు ఎక్కిన అంతగా కూర్చొని చెప్తాను నడుము నొత్తానని. గిట్ల ఎక్కుతానే అయితే ఆదిరా. ఇక్కడ మొదటనే ఎక్కుతున్నావు, ఇంకా కొనేలేడ ఎక్కుతారా నువ్వు? వెళ్తా బరాబర్ అట్నే వెళ్తా. ఏం వెళ్తారా? ఒక్కొక్కరికి 500 ఇస్తున్నా. ఎప్పుడు ఎక్కుతారు రోడ్లు? నాకు రేపు పొద్దుగాల నాటేసుడు ఉందిరా, కొద్దిగా ఎక్కుర్రా జల్ది. ఏంది మనిషికి 500? నువ్వు 500 వీక్ ఇస్తావు, మేము మూలే కట్టుకుంటాం. పోయినసారి కట్టినా అన్నావు. అరే రారా ఒడ్లు ఎక్కుదురు, మనిషికి 500 ఇస్తాను అన్నావు. ఆయనతో ఒడ్లు ఎక్కినాక ఏం చేసినావు? ఒక కంపు కళ్ళు చెప్పినావు. అరే ఇంకేంద్రా బరాబర్ ఆడికాడికాయ అన్నావు. కథ కాలిపోను, అందరం ఎక్కడో అక్కడ నల్లముఖం వేసుకొని పీకినాం. ఇక మళ్ళా నువ్వు ఈసారి కూడా గట్నే ఎత్తావని ఆడుపోయి ఒడ్డు మీద అన్నాడు, ఆడుపోయి లవర్తో మాట్లాడతాడు. ఇక అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పారు పిండి కొద్ది రొట్టె అని. అదే నువ్వు పైసలు మంచి ఇస్తే ఈ పాటికి ఒడ్లు ఎక్కువ అన్నీ అయిపోవు తెలుసా? అరే పోయినసారి లెక్క వెయ్యండ్రా, కొద్దిగా ఒడ్లు ఎక్కుర్రా. రేపు పొద్దుగా నాకు నాటేసుడు ఉందిరా, కొద్దిగా పుణ్యం ఉంటారు. అరే సంజు నరేష్ లేవుర్రా, కొద్దిగా ఒడ్లు ఎక్కుర్రా. రామే నువ్వు పైసలు ఏమి ఏమేం చెక్కమే నువ్వు పైసలు ఇవ్వేమి? అరే మీరు గిట్ల తయారయ్యేందిరా? మీరు ఇట్లా చేస్తారని తెలిసే మీకోసం ఇగో ఆఫ్ తీసుకొచ్చినా. ఎవడైతే ముందు ఒడ్డు ఎక్కి అత్తాడో ఆయనకే ఈ ఆఫ్ ఇస్తా. ఇదేంటా ఇది నేను చూడలా. నీ బొచ్చులా హోలీ గానే నేను చెక్కంపో. మీరు ఇట్లా కూడా అంటారని నాకు తెలిసేరా. అందుకే గుడిసెకాడ 2 నాటుకోళ్లు 2 కాటన్ల బీర్లు తీసుకొచ్చి పెట్టిండ్రా. మీరు ఒడ్లు ఎక్కుడు అయిపోతే పోయి తాక్కుంటా తినుడే. ఇడు వేడు అన్నా, ఇటు పక్క మొత్తం అయిపోయిందే చెక్కుడు. ఇడు వేడు ఈ కథ బొందల పోను. ఇడు లవర్తో మాట్లాడినోడేడవాయే. అన్నా ఈ మీ 2 మళ్ళీ కూడా చెక్కుడు అయిపోయినాయి. ఎవ్వ 2 నాటుకోళ్లు 2 కాటన్ల బీర్లు అన్ననో లేదో. ఎవ పొట్టు ఒడ్లు ఎక్కనే పట్టిరి. ఒడ్లు ఎక్కుడు మొత్తం అయిపోయినాయి. ఇంకెందుకు లేడే తావం తిందంపా. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? సరే పోర్రా, మీరు ఆ గుడిసె కాడికి పోర్రి. నేను ఈ నార్మాడికి నీళ్ళు పెట్టేస్తా పోర్రి. సరేనే ఏ పారా మనం పోదాం. ఓకే సత్తన్నా ఏమైందే?
ఏంది ఒరుగొడ బండి ఖరాబ్ అయిందా? అరే నీ అవి ఎట్లనే ఈడికే వారం రోజుల నుంచి లెంకంగా ఇవాళ మంది దొరికిర్రు. రేపు పొద్దుగల నాటేరారని వాళ్ళని పిలిచిన మందిని నువ్వు ఇప్పుడు రానంటే ఎట్లనే? అరే రామచంద్ర, సరే సరే పోనీ. మరి ఎల్లుండికి వస్తావా? ఇప్పుడు రేపుకి వాళ్ళని బంద్ చేస్తా గాని. సరే మరి, సరే 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 మంచిది. ఇక ఎల్లుండి మాత్రం తప్పకుండా రావాలా మరి. ఇక మంచిదే సత్తన్న. ఏంటిది? ధరన్న ఫోన్ చేసి నాటేసుడు బంద్ అయిందట, ఎల్లుండి ఉందట. అయితే ఆయన క్యాన్సల్ అయితే క్యాన్సల్ కదా.